45 మూవీ స్ట్రీమింగ్ ఆన్ జీ5 తెలుగులో అవైలబుల్లో ఉంది. హలో హాయ్ ఆల్, వెల్కమ్ టు పిఆర్పి డియో ప్రొడక్షన్స్. మా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. జపాకుశం సంకాశం కాశ్మీయం మహాదిత్యం తమోగ్నం సర్వపాపగ్నం ప్రణతో దేవాగ్రం ఆదిత్య సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనివాస రాహువేత. ఈ మూవీ చూసిన తర్వాత నాకు అలానే అనిపించింది భయ్యా, ఏమీ అర్థం కాలేదు. నా పర్సనల్ ఒపీనియన్ చెప్పాలి అంటే నాకైతే నచ్చలేదు భయ్యా. తన కుక్కను చంపాడని 45 డేస్లో నిన్ను చంపుతా అని వార్నింగ్ ఇస్తాడు. ఎవరు? రాయప్ప వినయ్ అనే క్యారెక్టర్కి వార్నింగ్ ఇస్తాడు. రాయప్ప క్యారెక్టర్ చేసింది ఉపేంద్ర, వినయ్ క్యారెక్టర్ చేసింది రాజ్బీ శెట్టి. సో రాయప్ప నుంచి వినయ్ క్యారెక్టర్ని కాపాడడానికి వచ్చినతనే మన శివరాజ్ కుమార్ గారు. సో స్టోరీ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయనంటే, గరుడ పురాణంలో చనిపోయిన తర్వాత ఆత్మకి ఏం జరుగుతుంది, మనిషి 45 డేస్ వరకు ఏమి జరుగుతుంది అని ఒక యూట్యూబ్ వీడియో ద్వారానో లేకపోతే ఒక సైట్లో మనకి మధ్య మధ్యలో సినాప్సిస్తూ దాని తర్వాత స్టోరీ ప్రొసీడింగ్స్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, పర్లేదు, ఇట్స్ ఓకే అని అనుకుంటాం. ఎప్పుడైతే మొట్ట రాజేంద్రన్ క్యారెక్టర్ చనిపోయిన విధానం ఉందో అక్కడే మనకు కంక్లూజన్ అనిపిస్తుంది. అయిపోయిందిరా, ఇక మనం ఒక సినిమా చూడబోతున్నాం, ఇక మనకి ఇక టార్చరేర్ అనే ఫీలింగ్ వస్తుంది. సో ఇలాంటి డెత్ ఉన్న మూవీస్లో మనకు కావాల్సింది హీరో ఫ్యామిలీ తోటి ఉండే ఎమోషనల్ కనెక్ట్ కానీ, లేకపోతే హీరోకి మనకి మధ్యలో ఒక ఎమోషనల్ కనెక్ట్ ఏర్పడితే కనుక మూవీ వర్కౌట్ అవుతుంది. అన్ఫార్చునేట్లీ ఆ ఎమోషనల్ కనెక్ట్ మనకు అస్సలు వర్కౌట్ కాదు. అండ్ మోర్ ఓవర్ చాలాసార్లు ఉన్నదే 2 hours 10 minutes మూవీ భయ్య, ల్యాగ్ అంటే ల్యాగ్ అనిపిస్తుంది. ఇక ఉపేంద్ర గారి క్యారెక్టర్ అని అంటే చాలా ఇక లో లెవెల్లో ఉంది భయ్య క్యారెక్టరైజేషన్. మనకి ఆ సెటప్స్ కానీ, ఆ కాస్ట్యూమ్స్ కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే ఏదో మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ ఇన్స్పిరేషన్ తీసుకొని ఇండియనైజేషన్ చేసినట్టు అనిపిస్తుంది. అండ్ ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్లో మనకి వాంటెడ్ మూవీలో ఒక సీన్ డైరెక్ట్ ఎత్తుకొచ్చి పెట్టిన ఫీలింగ్ వస్తుంది. ఇంటర్వెల్లో మనకి శివప్ప క్యారెక్టర్ మూవీలోకి ఎంటర్ అయిపోతుంది. ఎంటర్ అయిపోయిన తర్వాత ఇంకా టార్చర్ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది తప్ప మనకి ఎలాంటి రిలాక్సేషన్ అనేది ఉండదు. అండ్ క్లైమాక్స్లో అవతారాల వరకు బాగానే ఉంది, ఎందుకంటే మనకి ఇవి తెలియదు, త్రయంబకం ఇవన్నీ ఎందుకు పిలుస్తారు శివుణ్ణి అనేది తెలియదు కాబట్టి మనకి ఓకే అనిపిస్తుంది. బట్ అనవసరమైన ఫైట్లు, ఒక్క ప్రాణాన్ని కాపాడడానికి ఇన్ని ఫైట్సా, ఇంత అవసరమా, ఇంత వైలెన్సా అని అనిపిస్తుంది. ఎలా అంటే డైరెక్టర్కి ఏదో రికమెండేషన్ వల్ల ప్రొడ్యూసర్ దగ్గర మనీ దొరికితే బడ్జెట్ వల్ల గ్రాఫిక్స్ పెట్టి సినిమా తీసినట్టు అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ గ్రాఫిక్స్ కూడా గ్రాఫిక్స్ లానే ఉంటుంది భయ్య, అది గ్రాఫిక్స్ కాదు అని డైరెక్టర్ ప్రూవ్ చేసినా కానీ భూమి మీద ఎవ్వడు నమ్మడు. క్లైమాక్స్లో వచ్చే కంక్లూజన్ ఏదో తీయాలి కాబట్టి తీసినట్టు ఉంటుంది తప్ప కానీ సినిమా స్టోరీకి అప్పటి వరకు జరిగే ప్రొసీడింగ్స్కి అయితే నాకు ఏమాత్రం అది వర్కౌట్ కాలేదు. ఒకవేళ మీరు చూడాలనుకుంటే జీ5లో అవైలబుల్లో ఉంది. ఎలాంటి బోల్డ్ కంటెంట్ కానీ అడల్ట్ కంటెంట్ కానీ లేదు. చూడండి, చూసిన తర్వాత మీ ఒపీనియన్ని చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ అండి. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్, అప్డేట్స్, రికమెండేషన్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.